హలో అండి. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే గ్లాసున్నర అయితే బాస్మతి రైస్ తీసుకొని ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను కడిగి. తర్వాత మిక్సీ జార్లో ఒక 4, 5 జీడిపప్పు, కట్ చేసిన 1 టమాటా, ఒక 4, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను పక్కకి. చికెన్ అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇంకా కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంది కదా అది. సో కొంచెం ఆయిల్, పెరుగు, కొంచెం నెయ్యి కూడా ఇవన్నీ కలిపి మంచిగా ఇట్లా మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 15-20 మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇట్లా లాస్ట్లో ఒక నిమ్మకాయ ఒక హాఫ్ బద్ద అట్లా పిండేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. మంచిగా ముక్కలకి మంచిగా పడుతుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నేను పక్కకైతే ఒక వెడల్పాటి ప్యాన్ అనమాట బిర్యానీ రెడీ చేసుకోవడానికైతే ఒక 3 పావులు అయితే ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆనియన్స్ అయితే ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొన్ని పక్కకు పెట్టుకోవాలి, కొన్ని అందులోనే ఉంచేసుకొని జీడిపప్పులు, కొన్ని మసాలా దినుసులు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని పక్కకు తీసేసుకొని కొన్ని అయితే అందులోనే ఉంచేసుకొని ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే నేను అందులో అయితే వేసేసుకొని ఒక 50-60% అయితే ఉడికించుకున్నాను అనమాట. ఇంకా అది ఉడికే అంతలోపు నేను పక్కకు అయితే సైడ్కి అయితే ఇంకొక గిన్నెలో అయితే ఇట్లా మసాలా దినుసులు అండ్ కొంచెము ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నెయ్యి ఇవన్నీ వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా ఇవన్నీ వేసుకొని నేనైతే మంచిగా ఒక అంటే ఇప్పుడు ఇవి ఉంది కదా రైస్, ఆ రైస్ను కూడా ఒక 80% బాస్మతి రైస్ని అయితే అందులో అయితే మనం ఉడికించుకోవాలి. ఆ ఉడికించుకున్న దాన్ని అయితే మనము ఏం లేదండి, అది ఉడికిందా లేదా అనేది మనం అయితే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెము ఒక గింజనైతే ఇట్లా తీసేసుకొని ఇట్లా ఉడికిందా లేదా అనేది మనం ఇట్లా పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి. ఇంకా దాన్ని అయితే నేను 80% ఉడికిన తర్వాత ఇంకా రైస్ని అయితే నేను చికెన్లో ఒక 50-60% ఉడికిన చికెన్లో అయితే నేనైతే ఇట్లా లేయర్గా అయితే వేసుకున్నాను. ఇట్లా లేయర్గా వేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి అండ్ కొత్తిమీర, పుదీనా, మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నైతే నేను లేయర్గా ఇట్లా వేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే మనము ఇట్లా ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పసుపు వాటర్ అయినా వేసుకోవచ్చు. అది మనకి ఇది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ కొంచెం వేసిన వాటర్లో కలిపి. సో ఒక 5 మినిట్స్ అయితే స్పీడ్ పెట్టుకోవాలన్నమాట. ఇంకొక 15 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని అయితే మనము దమ్ పెట్టేసుకోవడమే. నిజంగా చెప్తున్నా మంచిగా పుల్లలుగా బాగా వచ్చిందనమాట. టేస్ట్ వైజ్గా అయితే చెప్పనక్కర్లేదు, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్ అయితే. సో సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట మనం తినే వాటికంటే, బయట తెచ్చుకొని తినే కంటే మనకి ఇంట్లోనే ఇలా వేడిగా మంచిగా సింపుల్గా కూడా ఈజీగా అయిపోతుంది. సో సింపుల్గా ఇట్లా అయితే చేసుకొని తినండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చికెన్ బిర్యానీ. సో మీరు కూడా ఇంట్లో ఇలానే చేసుకోండి అండ్ చాలా ఈజీ వే అనమాట. ఇంకా నేను ఇందులోకి అయితే రైతా కూడా చేసుకున్నాను. ఆ రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే పెరుగు ఉంటుంది కదా, పెరుగునైతే బీట్ చేసుకొని మజ్జిగలా కొంచెం పల్చగా కాదు కొద్దిగా చిక్కగానే. సో అందులో అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అవన్నీ అయితే నేను వేసుకున్నాను. కొంచెం సాల్ట్ అవన్నీ అయితే వేసుకున్నాను. ఫైనల్లీ నేనైతే ఇంకా చూస్తూనే ఆ వేడికి నాకైతే తినాలనిపించి వెంటనే వేసేసుకున్నాను. ఇంకా మా ఆయన అయితే రానే లేదు లంచ్కి. ఇంకా నేనైతే ఆయన వచ్చేసరికి వెయిట్ చేయలేక నాకు అసలు తినాలనిపిస్తుంది చేస్తుంటేనే. సో ఫైనల్ అయితే నేను ప్లేట్లో వేసుకొని ఆయన రాకముందుకే తింటున్నాను చూడండి ఇక్కడైతే. ఇంక ఇందులో కాంబినేషన్ అయితే రైతా చేశాను. అలాగే కొంచెం చికెన్ కర్రీ కూడా చేసిన పక్కకి తెచ్చిన దాంట్లోనే 1/2 kg తీసుకొచ్చాడనమాట మా సారు. ఇంకా అదైతే నేను కొంచెం ఇలా కర్రీ కూడా చేశాను నైట్కి యూజ్ అవుతుందని.